పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్నటువంటి రైతు సోదరులకు నమస్కారం. నా పేరు డాక్టర్ ఎస్విఎస్ గోపాలస్వామి. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అపరాల విభాగంలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈరోజు మినుము మరియు పెసరలో వచ్చే తెగుళ్ల యాజమాన్యం గురించి తెలుసుకుందాం. తెగుళ్లలో ఆకుమచ్చ తెగుళ్ళు, బూడిద తెగులు, కుంకుమ తెగుళ్లతో పాటు కీటకాల ద్వారా వ్యాపించేటువంటి వైరస్ తెగుళ్ళు ముఖ్యమైనవి. అయితే ఆయా వాతావరణ పరిస్థితులను బట్టి చీడపీడల ఉధృతి ఆధారపడి ఉంటుంది కాబట్టి వీటి మీద అవగాహన కలిగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కీటకాలు వ్యాపింపజేసే వైరస్ తెగుళ్ళు, ఇందులో పల్లాకు తెగులు, ఆకుమాడు మరియు సీతాఫలం తెగులు ముఖ్యమైనవి. పల్లాకు తెగులు జెమినీ విరిడే కుటుంబానికి చెందినటువంటి ఎల్లో మొజాయిక్ వైరస్ వల్ల కలుగుతుంది. ఇది ఆశించిన మొక్కల ఆకులు పసుపు రంగు మచ్చలను కలిగి దూరం నుండే ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. క్రమంగా మచ్చలన్నీ కలిసిపోయి ఆకు అంతా పసుపు రంగుకు మారి అనంతరం తెల్లగా పాలిపోతాయి. ఫలితంగా కిరణజన్య సంయోగక్రియ జరగదు. దీనివలన ముకుళించినటువంటి కాయలు ఏర్పడటం, ఒకవేళ కాయలు ఏర్పడినా కూడా గింజలు పాక్షంగా నిండి దిగుబడి సరిగ్గా ఉండదు. ఈ తెగులు మినుము, పెసర, పైరులతో పాటు పిచ్చి బెండ, పిచ్చి తులసి, గుంట గెలవరాకు వంటి కలుపు మొక్కలను కూడా ఆశిస్తుంది. కాబట్టి గట్ల మీద కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. పల్లాకు తెగులు వ్యాప్తికి వాహకంగా పనిచేసేటువంటి తెల్లదోమ మినుము, పెసరతో పాటు కలుపు మొక్కలను కూడా ఆశిస్తుంది. కాబట్టి కేవలం పురుగు మందుల ద్వారా వాహకాన్ని అదుపులో పెట్టి పల్లాకు తెగులను నివారించడం అసాధ్యం. కనుక పల్లాకు తెగులను తట్టుకునేటువంటి రకాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. LBG 904, TBG 129, LBG 884, TBG 104, PU 31 వంటి మినుము రకాలు, అలాగే LGG 610, LGG 630, LGG 574, LGG 607, LGG 407, WGG 42, IPM 2-14 వంటి పెసర రకాలు పల్లాకు తెగులను తట్టుకుంటాయి. తెగులు సోకిన మొక్కలను వెంటనే పీకి కాల్చివేయాలి. తొలి దశలో కనుక వైరస్ ఆశిస్తే నష్ట శాతం అధికంగా ఉంటుంది. కాబట్టి విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకున్నట్లయితే తొలి దశలో ఆశించేటువంటి రసం పీల్చు పురుగులను, ముఖ్యంగా తెల్లదోమను అరికట్టుకోవచ్చు. అలాగే జిగురు అట్టలను ఎకరాకి 20 చొప్పున అక్కడక్కడ ఉంచి తెల్లదోమ ఉనికిని గమనిస్తూ ఉండాలి. తెల్లదోమ నివారణకు వేప సంబంధిత మందులు కానీ, లేదా డైమెథియేట్ 2 మిల్లీలీటర్లు కానీ, ఎసిఫేట్ 1 గ్రాము కానీ, ఇస్టామిప్రిడ్ 0.2 గ్రాములు కానీ, థయోమెథాక్సామ్ 0.2 గ్రాములు కానీ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఉధృతిని బట్టి మందును మార్చి 10 రోజుల వ్యవధిలో మరొక పర్యాయము పిచికారీ చేయాలి. ఆకుమాడు, దీన్ని బడ్ నెక్రోసిస్ అని కూడా అంటారు. ఈ తెగులు తామర పురుగుల ద్వారా ఒక మొక్క నుండి మరొక మొక్కకి వ్యాపిస్తుంది. ఈ తెగులు ఆశించినటువంటి మొక్కల ఆకులు అంచులు వెనుకకి ముడుచుకొని పోయి మెలికలు తిరిగి గిడసబారిపోతాయి. ఆకుల అడుగు భాగంలోని ఈనెలు రక్తవర్ణాన్ని పోలి ఉంటాయి. తొలి దశలో వ్యాధి సోకినట్లయితే తలలు మాడి మొక్కలు ఎండిపోతాయి. అందుకనే మొవ్వకుళ్ళు అని కూడా అంటారు. ముదురు దశలో తెగులు పాక్షికంగా ఉండి కాపు తక్కువగా ఉంటుంది. ఈ తెగులు సోకిన మొక్కలను పీకి తగలబెట్టడం ద్వారా పైరులోని ఇతర మొక్కలకు వ్యాపించకుండా అరికట్టవచ్చు. దీన్ని వ్యాపింపజేసేటువంటి తామర పురుగుల నివారణకు లీటర్ నీటికి ఫిప్రోనిల్ 1.5 మిల్లీలీటర్లు, లేదా అసిఫేట్ 1 గ్రాము, లేదా డైమెథియేట్ 2 మిల్లీలీటర్లు, లేదా థయామెథాక్సామ్ 0.2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. మూడవదిగా సీతాఫలం తెగులు, దీన్నే లీఫ్ క్రింకిల్ అంటారు. ఈ వైరస్ తెగులు పేనుబంకతో పాటు విత్తనం ద్వారా కూడా వ్యాపిస్తుంది. తెగులు సోకిన మొక్కల ఆకులు ముడతలుగా ఏర్పడి మందంగా పెద్దవిగా పెరుగుతాయి. మొక్కలు పూత పోయిక వెరితరలు వేస్తాయి. పేనుబంక నివారణకు అసిఫేట్ 1 గ్రాము, లేదా ఇమ్డాక్లోపిరిడ్ 0.4 మిల్లీలీటర్లను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. తెగులు సోకిన మొక్కలను పీకి తగులుబెట్టాలి. ఇది విత్తనం ద్వారా కూడా వ్యాపిస్తుంది కాబట్టి తెగులు సోకిన మొక్కల నుండి విత్తనాన్ని సేకరించరాదు. అయితే ఈ వైరస్ తెగుళ్ళు ఆశించినప్పుడు ఈ రసం పీల్చు పురుగుల యొక్క ఉనికి దాని నష్టపరిమితులతో సంబంధం లేకుండా నివారణ చర్యలను చేపట్టవలసి ఉంటుంది. ఇకపోతే తెగుళ్ళకు సంబంధించి ఆకుమచ్చ తెగుళ్ళు, వీటిలో పక్షి కన్ను తెగులు, సెర్కోస్పోరా ఆకుమచ్చ తెగులు, అలాగే కొరినోస్పోరా ఆకుమచ్చ తెగుళ్ళు ఉన్నవి. ఇవి లేత పసుపు రంగు అంచులతో కూడిన గోధుమ రంగు మచ్చలు ఏర్పడి అవి పెద్ద మచ్చలు వలయాకారంగా ఏర్పడి ఆకులు క్రమేణా ఎండిపోతాయి. వీటి నివారణకు హెక్సాకోనజోల్ 2 మిల్లీలీటర్లు కానీ, ప్రొపికోనజోల్ 1 మిల్లీలీటర్ కానీ, డైఫెన్కోనజోల్ 1 మిల్లీలీటర్ కానీ, టెబుకోనజోల్ 1 మిల్లీలీటర్ కానీ, మ్యాంకోజెబ్ 2.5 గ్రాములు కానీ, కాపరాక్సిక్లోరైడ్ 3 గ్రాములు కానీ 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయవలసి ఉంటుంది. త్రుప్పు తెగులు లేదా కుంకుమ తెగులు, ఇది
పైరు పూత దశలో ఎక్కువగా కనిపిస్తుంది. ఆకు ఉపరితలంపై లేత పసుపు వర్ణం గల గుండ్రని చిన్న మచ్చలు ఉంటాయి. పిమ్మట అవి ఉబ్బెత్తుగా ఉన్న గుండ్రటి మచ్చలు కుంకుమ లేదా తుప్పు రంగును పోలి ఉంటాయి. దీని నివారణకు 2.5 గ్రాములు మ్యాంకోజెబ్, 1 మిల్లీలీటర్ల డైనోకాప్ లేదా 1 గ్రాము బైలటాన్ కలిపి 10 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. బూడిద తెగులు విత్తిన 30 నుండి 35 రోజుల తర్వాత గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ముదురు ఆకులపై బూడిద రూపంలో చిన్న చిన్న మచ్చలుగా కనపడి అవి క్రమేణా పెద్దవై ఆకులపైన క్రింది భాగాలకు మరియు కొమ్మలు కాయలకు వ్యాపిస్తుంది. రాత్రి వేళల్లో చలి, పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ తెగులు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఆకుల మీద బూడిద పొర వలన కిరణజన్య సంయోగ క్రియ సరిగ్గా జరగక దిగుబడి తగ్గుతుంది. దీని నివారణకు లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల హెక్సాకొనజోల్ లేదా 1 మిల్లీలీటర్ ప్రోపికొనజోల్ లేదా 1 గ్రాము మైక్లోబ్యూటానిల్ లేదా 1 గ్రాము కార్బండిజం, 1 మిల్లీలీటర్లో డైనోకాప్ కలిపి 10 నుండి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. విత్తనాలను పురుగు మందుతో విత్తన శుద్ధి చేసిన తర్వాత కిలో విత్తనానికి 2.5 గ్రాముల థైరమ్ లేదా క్యాప్టాన్ మందును కూడా పట్టించినట్లయితే తొలి దశలో ఆశించు తెగుళ్లను అరికట్టవచ్చు. మాగాణి మినుము పైరుపై 30 నుండి 35 రోజుల దశలో క్రోనోస్పొరా ఆకుమచ్చ తెగులు నివారణకు 2 మిల్లీలీటర్ల హెక్సాకొనజోల్ లేదా 2.5 గ్రాముల మ్యాంకోజెబ్ను పిచికారీ చేయవలసి ఉంటుంది. 45 నుంచి 50 రోజుల దశలో బూడిద తెగులు నివారణకు 1 మిల్లీలీటర్లు ప్రొపికొనజోల్ పిచికారీ చేయాలి. అదేవిధంగా 60 నుండి 65 రోజుల దశలో కుంకుమ తెగులు నివారణకు 1 గ్రాము బైలటాన్ లేదా 2.5 గ్రాముల మ్యాంకోజెబ్, 1 మిల్లీలీటర్ డైనోకాప్ కలిపి పిచికారీ చేయవలసి ఉంటుంది. తెగులు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మందులు పిచికారీ చేయడం వల్ల లాభం ఉండదు. కాబట్టి వాతావరణ పరిస్థితులను బట్టి అలాగే పైరు యొక్క దశను బట్టి పంటలో వచ్చేటువంటి పురుగులను, తెగుళ్లను రైతులు ఆ సమస్య ఉధృతిని సరైన సమయంలో గుర్తించి సిఫారసు చేసినటువంటి నివారణ చర్యలను చేపట్టినట్లయితే తక్కువ ఖర్చుతో నష్టాలను నివారించుకొని లాభాలను గడించవచ్చు. నమస్కారం.